నిత్య యాజకుడు క్రీస్తులో భాగమై ఇష్టపూర్తి కాంగులై ఆత్మలోన ఏకమై నిత్య యాజకుడు క్రీస్తులో భాగమై ఇష్టపూర్తి కాంగులై ఆత్మలోన ఏకమై పవిత్రాత్మ వరములే జీవ పోషక శక్తిగా విశ్వాసులకందరికీ విశ్వసనీయ కావలిగా పవిత్రాత్మ వరములే జీవ పోషక శక్తిగా విశ్వాసులకందరికీ విశ్వసనీయ కావలిగా ఇది అభిషేకం గురుత్వాభిషేకం ఇది అభిషేకం గురుత్వాభిషేకం దైవరాజ్య శుభవార్తాహారులుగా దివ్య సంస్కారముల పరిచర్యకర్తలుగా దైవరాజ్య శుభవార్తాహారులుగా దివ్య సంస్కారముల పరిచర్యకర్తలుగా విశ్వాసుల కానుకలు దేవుని బలి అర్పణగా ఈ సృష్టికి దీవెనగా నూతనీకరణ కర్తలుగా విశ్వాసుల కానుకలు దేవుని బలి అర్పణగా ఈ సృష్టికి దీవెనగా నూతనీకరణ కర్తలుగా ఇది అభిషేకం రక్షించుటకు లెక్కలేని బాధలను అనుభవించి చనిపోయిన నేను మిమ్ము ప్రేమించున్నట్లుగా కరుణించుము కపాల కొండపై నీ స్లేవ దగ్గర నిలుచుండిన కన్య మరియమ్మ పునీత జ్ఞానేశు గారు వినయ విధేయతలను భయభక్తులను మేము కలిగి ఉన్నట్లు నాకు అనుగ్రహించండి. నా దేవుడా, మీరు నాకు చేసిన మేలు కొరకును, నా భావ పరివారం కొరకును, నా తల్లిదండ్రుల కొరకును, ఉత్తరంతరి సరిపోయేందుకు ఆత్మ కొరకును, నా అపకార కొరకును, నా స్నేహితుల కొరకును ఈ పూజాపరుడే తమకు సమర్పిస్తున్నాను. మరియు తమ కుమారుడైన యేసును మనుషులందరూ తెలుసుకుని ప్రేమించుటకు నేను సమర్పిస్తున్నాను. కూడా క్షణం మౌనంగా ఉంటూ ఈ పక్షి దేవుడు మనల్ని మన కుటుంబాలను దీవించి కాచి కాపాడినట్లుగా ప్రార్థన చేసుకున్నాం.
పుత్ర పరిశుద్ధాత్మ నామమున మన రాముడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహకారం ఎందరితో ఉండగాక. ప్రియమైన సహోదరులారా, ఈరోజు మనం ఒక గొప్ప మహానుభావుడు పండుగ మనం కొనియాడుతున్నాం. ఆయన పేరు అంత్యోకుడు ఇగ్నాసు వారు. అక్టోబర్ 17వ తారీఖున ఈ మహానుభావుడు మామూలు మహానుభావుడు కాదు, తన ప్రాణాన్ని కూడా ప్రభు కోసమై త్యాగం చేశాడు. రోషం అనేటువంటిది ఇప్పటికే ఉంది. 2000 సంవత్సరాల క్రితం రోమ్ నగరంలో ప్రపంచంలో 7 వింతల్లో ఒకటిది. ప్రపంచంలో 7 వింతల్లో చదువుకుని బిడ్డలకైతే తెలుస్తుంది. ప్రపంచంలో 7 వింతల్లో ఒకటి కులోష్యం అని. అక్కడ ఏం చేసేవారంటే సింహాలకి క్రైస్తవుల్ని ఆహారంగా పడేసేవారు. సింహాలు పీక్కొని తింటే వాళ్ళు తాగి సరదా పడేవారు. వీళ్ళు ఎముకలు అన్ని కూడా చీరేస్తుంటే వీళ్ళు తాగి తల్లనాడు. అలాంటి రోజులు భయంకరమైన ట్రాన్సన్ అనేటువంటి భయంకరమైన క్రూరుడు మాట. క్రైస్తవుడు అన్నాడంటే సింహాలకి ఆకలితో మలమలం వాడే సింహాలకి ఆహారంగా పడేసి అంత భయంకరంగా ఉండేది ఆ రోజుల్లో. ఈ మహానుభావుడిని తెలుసు సింహాలకు ఆహారంగా పడేస్తారని కూడా తెలుసు. కానీ యేసు ప్రభు గురించి బోధించడం మాత్రం మానలేదు. తన ప్రాణం కోల్పోయేవాడు నా సందేశం కొరకు ఎవరైతే తన ప్రాణాన్ని కోల్పోతారో నిత్య జీవానికి దాన్ని కాపాడుకొని అన్నాడు ప్రభు సందేశం కొరకు రాజును వార్నింగ్ ఇచ్చాడు. ఇంకోసారి యేసు ప్రభువుని బోధించావా నకనకలు ఆడుతున్నాడంటే ఈ సింహాలకు ఆహారంగా పడేస్తున్నాను. ఓహో అంతకంటే పుణ్యమా, పడే పర్లేదు, కానీ నా దేవుని గురించి నేను బోధించడం మాత్రము మాట్లాడు అమ్మ అని చెప్పి వెంటనే ఏం చేశారు, ఈ అంత్యోకు నుండి రోమ్ నగరం 61 సంవత్సరాల అబ్బాయి. ఆ వయసులో ఆయన్ని గొలుసులతో కట్టి కొన్ని గొర్రెపిల్లను కోసే ముందు లాక్కుని అంత చూడండి వదక తీసుకెళ్ళిన గొర్రెపిల్లలాగా ఆయన కాలు చేసి పట్టుకొని తీసుకొని నడిపించారు. కానీ భయపడలేదు. సరే వచ్చేసాడు. అక్కడి నుంచి వచ్చేసరికి అందరూ చూస్తున్నారు. అందరూ కూడా మళ్ళీ అది తోపు ముందే మనం ప్రాణం వదిలేస్తాం కదా. మనల్ని సింహాలకు తోపు ముందే మన ప్రాణం కోల్పోతాం అమ్మో భయపడిపోయి. కానీ ఈయనేమన్నాడు తెలుసా, నేను ఒక గోధుమ గింజను అన్నాడు. గోధుమ గింజ సింహాల పళ్ళుతో అది నలపబడి అది ఒక రొట్టెగా ప్రభు కోసం మారుతుంది. నేను ప్రభువుకు రొట్టెగా మారబోతున్నాను అన్నాడు. సింహాలకు ఆహారంగా పడేసినప్పుడు ప్రివెన్షన్ ఆయన భయపడలేదు. మనలాంటి భయపడతాం. కానీ ఆయన అంటున్నాడు, నేను క్రీస్తు ప్రభు రొట్టెగా మారబోతున్నాను. నేను ఒక గోధుమ గింజను, ఆ గింజ ఆ పళ్ళలో కొరికలు మెత్తగా పిండిగా తయారు చేస్తేనే కదా నా ప్రభుకు నేను రొట్టెగా మారేది. ఒకవేళ ఆయన ఆ ప్రార్థన చేయకపోతే సింహాల గోడు నుండి దానిని కాపాడినట్లుగా కాపాడేస్తాడు. కానీ ఈయనేమన్నాడు, నేను చంపబడితేనే మంచిది, నేను తొలగడానికి దేవుడి దగ్గరికి నేను వెళ్ళగలుగుతానని చెప్పేసి మోకాలు వేసి ప్రార్థన చేశాడు. అంతే 2 సింహాలు వచ్చి ఆయన్ని ప్రాణం తీసాయి. అటువంటి గొప్ప పునీతుడు కూడా మన శ్రీసభలో లేకపోలేదు. వాళ్ళ ప్రాణాలను కూడా ఇవ్వడానికి వెనుకంటి వేయలేదు. ఒకే తప్పు చేసుకున్నప్పుడు నేను సోదరుల ప్రభు కోసం చిన్న త్యాగాలు చేయడానికి మనం ప్రయత్నిస్తున్నామా లేదనేటువంటిది, ప్రభు కోసం జీవిస్తున్నామా, ఆయన సాక్షిగా నిలవగలుగుతున్నామా, అవసరమైతే మనం ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామా లేదా అనేది ఆత్మపత్రం చేసుకున్నాం. ఇప్పుడు మనం చేసిన పొరపాట్లను తరచుకొని ఆ ప్రభుని క్షమాపణ వేడుకుంటూ ఈ పూజా ద్వారా దేవుడు మనల్ని మరింతగా విశ్వాసాలు స్థిరపరచమని పూజలో ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తులు సర్వశక్తులు చెబుతాను. క్రియల చేతను అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి ఇది నా తప్పు అందుచేత నిత్యజనమైన పరిశుద్ధ మరియమాతను సర్వదూతలను పునీతులను సహోదరులారా మిమ్మును నా ప్రభు మన ప్రభువైన సర్వేశ్వరుని
ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ. భూలోకమున మంచి మనస్సు గల వారి విషయానికి ప్రభువైన సర్వేశ్వర, పరలోక రాజ్యం, సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవములకై నీకు వందనములు అర్పించుచున్నాము. జనదైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పితయొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవిని ఆలకింపుము. పితరుని ప్రక్కన కూర్చొని ఉన్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో ఉండు ప్రభువా. ఆమేన్. ప్రార్థించడము. ఓ ప్రభువా, నీ కృప ఎల్లప్పుడూ మమ్మల్ని వెన్నింటి ఉండుగాక. అది మా ముందు వెనుక నడిచి మేము సర్వదా మంచి కార్యములను మాత్రమే నిర్వహించినట్లు దృఢ చిత్తమును వసూలుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి వివేకములు జీవించుతూ పాలించు నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వేడుచున్నాము. ఆమేన్. కూర్చోండమ్మా. లేఖ 4వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. మొదటి పట్టణము పౌలు రోమియోలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. అయినచో మన జాతికి మానవ సంబంధి అయిన మూల పురుషుడగు అబ్రాహామును గూర్చి ఏమి చెప్పెదము? తన క్రియల వలన అతడు నీతిమంతుడు కావింపబడినచో పొగుడుకొనుటకు అతనికి కారణము ఉండేది, కానీ దేవుని ఎదుట పొగుడుకొనలేదు. అబ్రాహాము దేవుణ్ణి విశ్వసించెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని లేఖనము చెప్పుచున్నది. పనిచేయు వారికి లభింపవలసిన వేతనము దానముగా పరిగణింపబడదు, అది ఆ వ్యక్తి కష్టార్జితము. కానీ పనిచేయక కేవలము దేవుణ్ణి విశ్వసించు వానిని నీతిమంతునిగా చేయుటకు దేవుడు వాణ్ణి విశ్వసించును మాత్రమే లెక్కకు తీసుకొనెను. ఆయన భక్తిహీనుని నీతిమంతునిగా చేయును. క్రియలు లేకయే దేవునిచే నీతిమంతునిగా చేయబడు వాని ధన్యతను గూర్చి దావీదు ఇట్లు పలుకుచున్నాడు: ఎవరి అతిక్రమములు దేవునిచే క్షమింపబడినవో, ఎవరి పాపములు పరిగణింపబడినవో వారు ధన్యులు. ఎవరి పాపములు ప్రభువు లెక్కబెట్టడో అతడు ధన్యుడు. ఇది ప్రభు వాక్కు. ప్రభు నీతో ఉండగాక. నీకు లూకా రాసిన సువార్తలోని భాగంగా లూకా సువార్త 12వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు. లూకా సువార్త 12వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు. అంతలో వేలాది ప్రజలు గుండెలపై తొక్కిసలాడుతుండగా యేసు శిష్యులను ఇట్లు హెచ్చరించి ఆరంభించాను: పరిసయ్యులు పులిసిన పిల్లల గురించి, అనగా కపట ప్రవక్తలను గురించి మీరు జాగరూకులై ఉండడు. దాచబడినది ఏది బయటపడకపోదు, రహస్యమైనది ఏది బట్టబయలు కాకపోదు. మీరు చీకటిలో చెప్పినది అంతయు వెలుతురులో వినబడును. మీరు మారుమూల దశలాడినది అంతయు ఇళ్లపై నుండి చాటబడును.
మిత్రులారా, నేను మీతో చెప్పినదేమన్నా మీ శరీరము నాశనం చేయడానికి భయపడకూడదు. వారు అంతకు మించి ఏమీ చేయజాలరు. మీరు ఎవరికి భయపడవలనో చెప్పదను. మిమ్మల్ని చంపి నరక కోపమున పడవేయగల వానికి భయపడడు. అవును, వానికి భయపడడు అని నేను చెప్పుతున్నాను. 2 కాసులకు 5 పిచ్చుకలు అమ్ముట లేదా? కానీ వాళ్ళ దీనిను దేవుడు విస్మరింపడు. మీ తల వెంట్రుకలు కూడా లెక్కింపబడి ఉన్నవి. భయపడవలదు. మీరు అనేక పిచ్చుకలు కంటే శ్రేష్ఠులు. ఇది క్రీస్తు సువిశేషము. ప్రచారముల చేత పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. నాకు ఉద్యోగం సాధనగా నాకు చేరపోయే అవుతుంది కదా. బహుశా ఇది నెక్స్ట్ వారం నుండి మనకి నూతన నుండి మనకు వస్తారు కనుక మరి ఈ 5 సంవత్సరాలు కూడా మీరు చక్కగా నాకు సహకరించారు. నేను మీకు సహకరించడం, మీరు నాకు సహకరించడం, అందరూ కూడా సహకరించబట్టి మనం ఈ 5 సంవత్సరాలు కూడా మనకు దేవుడు అనేకమైనటువంటి ఈ 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనాకి వచ్చింది కదండి. 3 సంవత్సరాలు వేసాను. 2 సంవత్సరాలు బాగా కుదిపేసింది. మనం బతికి బయలు పడ్డామంటే అది దేవుని యొక్క కృప కదా. ఎంతమంది చచ్చిపోలేదండి 5 సంవత్సరాల్లో? ఎంతమంది చచ్చిపోయారు కదా. కానీ దేవుడు మనల్ని ఇంకా జీవంతోనే సజీవ లెక్కల్లో మనకు వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పి అందరూ గట్టిగా చెప్పట్లు పడ్డాడు. అంటే మన అవసరం ఇంకా ఉంది దేవుడికి కదా. మన అవసరం దేవుడికి ఇంకా ఉంది. మన ద్వారా గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఉన్నాడు సిద్ధంగా. అంచేత మనల్ని కాపాడారు. మరొక సంవత్సరం మనకి బోనస్గా ఇచ్చాడు. మరొక 2 సంవత్సరాలు మనల్ని దానికి ఎరువు వేసి నీరు పోసుకున్నాం. ఇంకొకసారి అది ఫలించకపోతే దాన్ని నరికి పారవేడు. దేవుడు మనకి బోనస్గా మనకి ఇచ్చినటువంటి సంవత్సరాలని సద్వినియోగం చేసుకోవాలి. చేసుకోవాలని మనకి ఇచ్చినటువంటి వరాలను మనం ఏం చేసుకోవాలంటే సద్వినియోగం చేసుకోవాలట. అవునా కదా చెప్పండి. సద్వినియోగం చేసుకోవాలి. మనకి ఇచ్చినటువంటి వరాలను భూమిని తవ్వి భూమిలో పడ్డాను కాదు, అవి 100 30 60 5 వరాలు ఇచ్చిన వాడు మరొక 5 వరాలు తీసుకున్నాడు. 2 వరాలు ఇచ్చినటువంటి వాడు మరొక 2 వరాలు తీసుకున్నాడు. ఈ 1 వరం ఇచ్చినటువంటి వాడు భూమిలో పాతాడు. వాడిని దుష్ట సేవక అన్నాడు. 5 వరాలు ఇచ్చిన 10 వరాలు తీసుకున్నాడు. ఏమన్నాడు? నమ్మిన పంటవు నా తండ్రి ఆనందంలో నీవు కూడా వాళ్ళు పంచుకోవడము అన్నాడు. ఆ లేని వాడిని తీసుకొచ్చి ఉన్నవాడికి ఇచ్చేయండి అన్నాడు. ఉన్నవాడికి ఇవ్వబడి లేని వాడికి వారికి ఉన్నది కూడా తీసివేయబడినది. అర్థమైందా? మరి ఈరోజు మనము నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే తన ప్రాణాన్నైనా లెక్క చేయలేదండి ఆయన ఇగ్నేషియస్ వారు తన ప్రాణాన్ని కాపాడుకున్నవాడు దానిని కోల్పోడు అన్నాడు. అర్థమైందా నేను చెప్పింది? నా సందేశం కొరకై ఎవరైతే తన ప్రాణాన్ని దారపోస్తారో వారు ముక్తి జీవనికై దాన్ని కాపాడుకున్నాడు అన్నాడు. ప్రాణం ప్రభు కోసమే తన ప్రాణాన్ని రక్తాన్ని జీవించినటువంటి వారు. ఈ యొక్క అక్టోబర్ 17వ తారీఖున ఈ క్యాలెండర్ చూసినట్లయితే ఆ క్యాలెండర్ ఉంటుంది. ఏముంటుంది? అంత్యోకు పరిజ్ఞాసి వారు అక్టోబర్ 17వ తారీఖున ఏర్పడుతున్నది. అంత్యోకు విన్యాసి వారు నేను గోధుమ గింజను అన్నాడు. ఏమన్నాడైనా చెప్పండి. ఈ గోధుమ గింజ భూమిలో పడి అది నశించినప్పుడే దానిలో ఉన్న జీవశక్తి వల్ల అనేక మంది గోధుమ గింజ అన్నది ఏం చేస్తుందండి?
అది నశించాలి. నశిస్తేనే కానీ అది దాని నుండి కొన్ని వేల గోధుమ గింజలు మళ్ళీ రావాలంటే గోధుమ గింజ ఏమవ్వాలి? నశించాలి. నశిస్తేనే కానీ అది దాని నుండి అలాగా నేను ఒక గోధుమ గింజ అన్నాడు. ఈ గోధుమ గింజ సింహాల నోట్లోని దంతాలతో అది నలగొట్టబడినప్పుడే నేను యేసు ప్రభుకి మెత్తటి రొట్టిగా నేను మారుతాను అన్నప్పుడు రోమన్ సైన్యాధికారులు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఈ ఎక్కడి నుండి వచ్చిన వీడికి శక్తి, వీటికి భయం లేదు, భక్తి లేదు, వీడికి భయం లేదు. ఈ 2 నిమిషాల్లో మళ్ళా కలిగితే అది మన సింహాలలో తోపు ముందు మన ప్రాణం వదిలేస్తాం కదా. నేను ఎవరైనా చెప్పేసినంటే ఆ భయానికి మనము ఏమవుతామండి? ఆ భయానికి మనం చచ్చిపోతాం. కానీ ఆయన అన్నటువంటి మాట, నేను దేవుని రొట్టెగా మారుతాను ప్రార్థన మోకాలు వేసాడండి. మోకాలు వేసి ప్రార్థన చేశాడు. ప్రభువా, ఒకవేళ ఈ సింహాలను నేను కాపాడంటే దేవుడు కాపాడేస్తాడు ఆయన్ని. ఏమి దానియేలుని కాపాడలేదా? దానియేలు సింహాల భూమి నుండి కాపాడలేదా? ఈయన్ని కూడా కాపాడు. ప్రభువా, నేను సింహాలు చంపితే కదా నేను నీ దగ్గరికి త్వరలోనే నేను వచ్చి నీ యొక్క బహుమానాన్ని నేను పొందగలను, నిత్య జీవనం పొందగలని దేవుని బతిమాలాడట. నేను సాక్షిగా మీకోసం మరణిస్తాను. నీవు నా కోసం కలవగిరిలో ప్రాణాన్ని అర్పించావు కదా. మరి నీకోసం నేను చావతా? నేను నీకోసం, నా కోసం నువ్వు చేస్తే నేను నీ కోసం, నీ నామం కోసం నేను కూడా నా ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాకు కావాల్సింది, నాకు నిత్య జీవం కావాలా. నా సందేశం కొరకు ఎవరైతే మరణిస్తారో వాళ్ళు నిత్య జీవాన్ని పొందుతారు. అది కావాలని చెప్పేసి ఆయన మరణించేటప్పుడు ఆయన సోదరులారా, మరి ఈ జపమాల మనం ఈ జపమాల నెలలో మీరందరూ కూడా నేను చివరిగా మీకు చెప్పేది ఏంటంటే, ఈ నెలంతా కూడా మీరు దయచేసి అది ఏం చెప్పాలా, జపమాలను చెప్పండి. అన్ని గ్రామాల్లో చెప్తున్నారు, అన్ని గ్రామాల్లోనే మీరు ఇక్కడ కూడా చెప్తున్నారని అనుకుంటున్నాను. జపమాలు చెప్పండి. 7 అయ్యేసరికి, సాయంత్రం 7 అయ్యేసరికి ఒక అరగంట సంఘం అంతా కూడా ప్రార్థన చేయండి. ఇళ్ళలో కూడా మీరు జపమాలను జపించండి, ప్రార్థన చేయండి. ప్రియమైన సోదరులారా, మనము ఆశ్రయము, బలహీనులకు ఆశ్రయమే మరియు తల్లి. ఆమె మన యొక్క తల్లి సిలువలో వేలాడుతున్నప్పుడు ప్రభు మనకిచ్చినటువంటి తల్లి. సిలువలో వేలాడుతున్నప్పుడు ఆయన చనిపోయే ముందు ఏమి జరుగుతా, అమ్మ ఇదిగో నీ యొక్క కుమారుడిని, కుమారుడు అంటున్నాడు, ఇదిగో నీ యొక్క తల్లి అని మరీ తల్లి చూపించి మనకు తల్లిగా అటువంటి గొప్ప తల్లిని మనకి, తన తల్లిని మనకు, తన తల్లి తనతో ఉంచుకున్నారా? నాకు మాత్రం కాదు తల్లి, ఆమె మీకు కూడా తల్లి అని చెప్పేసి మనకు ఆ తల్లి ఇచ్చి ఉన్నారు కనుక ఆ తల్లిని మీరు ప్రార్థించండి. మీరు డెఫినెట్గా మీకు అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి. ఎందుకంటే తన కుమారుని అడిగి మనకి సహాయం చేస్తుంది. ఎవరిని అడిగి చేస్తుంది? తన కుమారుణ్ణి అడిగి మనకు కావాల్సిన అంతిమ కష్టం వచ్చినప్పుడు, నష్టంగా ఉన్నప్పుడు, బాధగా ఉన్నప్పుడు, శ్రమంలో ఉన్నప్పుడు మీరేం చేయాలంటే ఏం చేయాలి? చూడండి, మనకు శ్రమ వచ్చినప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్తాం చెప్పండి? తల్లి దగ్గరికి వెళ్తామా లేదా? మనం భౌతికంగా చూసిన తల్లి కుమార్తె తనకి కష్టం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తుంది? తన తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా ఏ సమస్య వచ్చిందంటే ఆ తల్లి ఏదో పరిష్కారం చేస్తుంది. మరి లోకమాత దేవమాత మన తల్లి మనకు సమస్య వచ్చినప్పుడు నలుగురితో చెప్పుకోవడం కాదు, నలుగురితో చెప్పుకుంటే ఏమవుతుంది? ఇంకా ఎక్కువ పుణ్యమైన కారాన్ని జల్లిస్తారు కదా. అలాగే మన బాధలు మంచోళ్ళతో చెప్పుకుంటే పర్వాలేదు, కానీ అందరితో చెప్పేసామనుకోండి వాళ్ళు ఏమవుతారు? ఇంకా మన బాధల్ని ఎక్కువ చేస్తారు కానీ తగ్గించరు కదా. అంచేత మనం మన తల్లికి మన యొక్క బాధలన్నీ కూడా తెలియజేసుకుంటూ ఉండాలి. అది నేను మీకు ఇచ్చినటువంటి సందేశం. చివరిగా మీరు ఏం చేయాలంటే, ఈ కుటుంబంలో ఎన్నో సమస్యలు భార్య భర్తల మధ్య చూస్తున్నాం, అక్కచెల్లెల అన్నదమ్ముల మధ్య ఎన్నెన్నో సమస్యలు. ఈ సమస్యలో మనం ఏం చేయాలంటే, మనకి చూడండి, బిడ్డలు రాణించలేకపోతున్నారు, చాలా బిడ్డలు రాణించలేకపోతున్నారు. ఈ ఆధునిక ప్రపంచంలో ఇష్టానుసారంగా నడుస్తున్నారు. పిల్లలు చూడండి, ఈ రోజుల్లో పిల్లలు ఏంటి
ఈ ప్రపంచం మనం చూస్తున్నాం. వాళ్ళ ఇష్టానుసారంగా తల్లిదండ్రుల మాట వినక రకరకాలైనటువంటి వ్యసనాలకు గురైపోయి అంచేత వాళ్ళని మళ్ళా ఐక్యం చేయడం మనందరినీ కూడా పిల్లలకి దగ్గరుండి దయచేసి వాళ్ళకి ప్రార్థన, వాళ్ళకి సమస్యలన్నింటినీ కూడా ఉన్నప్పుడు మీరు ప్రార్థన చేయాలి. ఎవరి కోసము? మన యొక్క బిడ్డల కోసం ఏం చేయాలి చెప్పన్నారు. మనం ప్రార్థన చేయాలి. చాలా మంది ప్రార్థన చేయడం లేదు. బిడ్డల్ని కన్నం మాత్రం కాదు, వాళ్ళు సరిగ్గా నడుస్తున్నారో రేవు బావులు, వాళ్ళు గుడికి వెళ్తున్నారా, బడికి వెళ్తున్నారా, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారా అన్ని ఒక కంటితో మనం ఏం చేయాలి? కనిపెడుతుండాలండి. కనిపెట్టాలి చెప్పండి. తల్లిదండ్రులు మనం కనిపెట్టాలా వద్దా పిల్లల్ని? చెప్పండి. కనిపెడుతుండాలా, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలా, వాళ్ళని రక్షించాలా, వాళ్ళని ప్రభువా నా బిడ్డ నీ బిడ్డగా దేవుని బిడ్డగా భయంగా ఉండాలని వాళ్ళ కోసం. అదే మన పని, ఇంకేం కాదు. మన పనేటి మన బిడ్డలను చక్కగా ప్రభువా వాళ్ళ దారి తప్పుకోకుండా. ఏమన్నా నేను? ప్రభువా వాళ్ళు దారి తప్పకుండా మీ దారిలో వారిని నడిపించండి నాయన అని చెప్పేసి మనం కన్నీటితో ప్రార్థన చెప్పనరా. అన్నిటితో మనము మన కుటుంబాన్ని ముఖ్యంగా మన మన భర్తను, భార్యని, పిల్లల్ని వాళ్ళని కోసం మనం నిరంతరము కూడా మనం చెప్పండి. నిరంతరము కూడా మనము ఇది గుండెకాయ కొంచెం రెస్ట్ తీసుకుంటాం ఏంటి చెప్పండి. ఇది రెస్ట్ తీసుకుని మనం దగ్గరికి వెళ్ళేస్తాం కదా, అవునా కదా? ఇది నిరంతరము కూడా పనిచేస్తూనే ఉంది కదా. అలాగే మనం కూడా నిరంతరము కూడా ప్రభుత్వ టచ్లో ఉంటాం. మనం ఎవరితో టచ్ ఉండాలా? ప్రభుత్వం టచ్ ఉంటే మనము మన దేవుని దగ్గరికి గమ్యానికి మనం చేరుకోగలం. ప్రార్థించండి సోదరులారా. ప్రభు ఈనాడు వినతుడి గురించి ఈరోజు విన్నాం. నేను అదే గోధుమ గింజను అని చెప్తున్నాడు. సింహాల నోట్లో అది నాగబెట్టబడి నేను ఒక దేవునికి ప్రియమైనటువంటి రొట్టెకి ఆహారంగా మారడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి తన ప్రాణాన్ని పరంగా పెట్టడానికి ఆయన ముందుకు వచ్చున్నారు. తన ప్రాణాన్ని కాపాడుకున్నవాడు దాన్ని పోగొట్టుకున్నానని చెప్తుంది. నా సందేశం కొరకు ఎవరైతే తన ప్రాణాన్ని దారపోస్తారో దాన్ని దక్కించుకున్నానని చెప్పి మీ వాక్యమే ఆయన ఆధారంగా మీకోసం ప్రాణాన్ని అర్పించే రోజు 2000 సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తి గురించి ఈరోజు మేము మాట్లాడుకోగలుగుతున్నాం. నన్ను విశ్వసించినటువంటి వాడు మరణించడమే జీవించమని చెప్పాడు. అంచేత ఆయన మరణించమని ఇక్కడ జీవిస్తూనే ఉన్నాడు. మేము కూడా అలాంటి జీవితాన్ని గురించి మీకు సాక్షిగా ఉండేటట్లుగా అన్నిత్యం మిమ్మల్ని నడిపించమని, అలాగే ఇక్కడ ప్రజలు పాల్గొంటున్న అందరినీ కూడా ప్రత్యేకంగా కాచి కాపాడమని, మీ యొక్క దీవెన అనుగ్రహాలు ఇక్కడ అందరికి కూడా దయచేయమని మీ కుమారుడు యేసుక్రీస్తుని అడుగుతున్నాను తండ్రి. అనుకున్నాడండి. ప్రభు ఈనాడు ఈ 5 సంవత్సరాల్లో మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించినందుకు నాయన మేము వందనాలు. మరి రానున్న కాలంలో కూడా మమ్మల్ని అందరినీ కూడా మరింత ఉత్సాహంతో నడిపించమని, దీవించమని ఓ ప్రభావం చేయి ప్రార్థన ఆలకించండి. సర్వశక్తి కలిగిన సర్వేశ్వర ప్రభా, ఈనాడు ఎవరైతే ఎన్నో సమస్యలతో, ఆర్థికమైన సమస్యలతో, ఇంకా మానసికమైన సమస్యలతో, శారీరక రుగ్మతలతో, అనారోగ్యాలతో బాధపడుతున్న బిడ్డలందరికీ కూడా ఈ యొక్క దినబడి స్వస్థత ఇచ్చేమని ప్రభావం చేయి ప్రార్థన ఆలకించండి. ప్రభావ నాడు వీధిలో పాల్గొంటున్నటువంటి గురువులు, ఉపదేశులు, పెద్దలు, విశ్వాసులు ఈ చిన్న సంఘాన్ని మరింతగా విశ్వాసాలు బలపరిచి కాచి కాపాడమని ప్రభావం చేయి ప్రార్థన ఆలకించండి. యువతి బాలికలు దీవించిన వారి రేపటి పౌరులు వారికి చక్కనైనటువంటి సందేశాన్ని మీ సందేశాన్ని వారు ఉదయంగా భద్రపరుచుకుని
ఆ సందేశ విలువలు అన్నిటితో నడుచుకొని వారు భవిష్యత్తులో ఉత్తమ క్రైస్తవులుగా నడుచుకునే వాక్యాన్ని దయచేయమని ఓ ప్రభువుని చేయి ప్రార్థన ఆలకించండి. ఎవరైతే వ్యసనాలకు గురైపోయి ఉన్నారో, త్రాగుడుకు ముఖ్యంగా రకరకాల దురలవాట్లు, మత్తుపాయన అలవాటు, మరి అలవాటైపోయినటువంటి పాపాలు, మానుకోలేనటువంటి పాపాలు, మానుకోలేనటువంటి వ్యసనాలకు గురైపోయినటువంటి వారిని మీకు అసాధ్యం లేదు. అటువంటి బిడ్డలకు విడుదలను స్వస్థతను దయచేయమని ఓ ప్రభావం చే ప్రార్థన ఆలకించండి. ప్రార్థించడం సర్వశక్తి గల సర్వేశ్వర, ఈ రాత్రిగా సమయం మాకు చక్కని పూజ బలి అర్పించి నేను చక్కని సందేశాన్ని అర్పించున్నాను. అయినా ఆ సందేశాన్ని మా హృదయంలో ఉంచుకొని ఆ విలువలో అన్నిటిని నడుచుకుని భాగ్యం దయచేయమని మీ కుమారనాథుడు యేసుక్రీస్తు నేర్చున్నాం తండ్రి. కూర్చోండి. మీరును అర్పిస్తున్న బలు సర్వశక్తి సర్వేశ్వరుడికి అంగీకారమైనట్లుగా ప్రార్థించండి. విశ్వాసుల ప్రార్థనలను వారు సమర్పించి అర్పణలతో పాటు దయతో స్వీకరించున్నాం. బంధుతో మేము నిర్వహించి పవిత్ర బలి మమ్ము స్వర్గమందిరానికి నడిపించుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనము చేయించున్నాము. ప్రభు మీతో ఉండుగాక. మీ మనస్సులను వనత్వమునకు త్రిపుడు మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞతలుదాము. పావన పిత సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వార్త అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించినవి మమ్ము విమోచించుటకై మీరు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వల్ల శరీరము ధరించి కన్యక నుండి జన్మించను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి సుదీర్ఘాయు శ్రమలను అనుభవించను. ఇట్లా అతడు మానవ సంఖ్యలను శ్రమించి ఉత్థానమును అనుగ్రహించను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏక స్వరముతోని మహిమను ప్రకటించుట ఎట్లనగా, దయచేసి అందరూ కూడా మోకాళ్ళు వేయండి. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడను సర్వభౌత్రుడకు ప్రభు నీవే కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఇది మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమను అప్పగించుకున్నప్పుడు అప్పను అందుకొని ప్రజలు చెప్పి శ్రమించి శిష్యులకు ఇచ్చు ఇట్లా నేను మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుడు. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా సర్వేశ్వరా
కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇట్లను మీరందరూ దీన్ని తీసుకుని దీనిని ప్రాణము చేయుడు. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి వారి మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును వసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీ వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకుంటున్నాము. ఓ ప్రభు, ఆ ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకించుకునడు. మా నియోజకవర్గాలను బాలపీఠాధిపతిని వీళ్ళందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణము చేయుడు. ఉత్సాహమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకించుకునడు. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుడు. మా అందరిపై దయచూపుడు. దేవుని కన్ను తల్లియకు మరియమాతతోనూ ఆమె మహావిరక్తి భక్తి ప్రబోధప్ప గారితోనూ పునీత అపోస్తులతోనూ పునీత మరియమంతులమ్మ గారితోనూ పునీత అంత్యోక్య విన్యాసి వారితోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములు అందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తులకుదైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడు ప్రభు నేర్పించిన పరమాత్మను అనుసరించి ప్రార్థింప సాసుత్తము. స్నానానికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా తప్పుకున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. నీ దయ అనుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ రాకడను నిరీక్షించుచుండటం శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభునేశ్వ మా పాపములను లెక్కింపక
నీ శ్రేషుల విశ్వాసమును వీక్షింపుడు. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగములో జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండగాక. ఒకరికొకరు ప్రభు మనకి ఇచ్చినటువంటి సమాధానాన్ని ఇప్పుడు తెలియజేసుకుందాము. సర్వేశ్వని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుడు గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడు ప్రభు. గొర్రెపిల్ల ఎందుకు పిలువబడిన వారు ధన్యులు. సప్సాదం తీసుకోవడానికి లైన్లో రండి అమ్మా. అశ్రద్ధ చేతను పరాపు చేతను కట్టుకున్న పాపములను క్షమించండి. ఈ పూజా బలి మమ్మ పరిశుద్ధపరిచి పాప శోధనలో పడకుండుటకు కావలసిన అనుగ్రహములను దయచేయుగాక. ఈ దినము మేము తలంచుకొని మీకు విరోధముగా మూడు కార్యములను చేయటానికి ప్రయాసపడదము. మా కారులను సంధించుకున్నారా, మా కృతజ్ఞతలను మీ ఆధీనంలో ఉంచి ఉన్నాము. మాకు సహాయం చేయండి, కాపాడండి, రక్షించండి. ఆమేన్. ప్రార్థించడం చివరి ఆశీర్వాదం కోసం త్వరలో వచ్చి ప్రార్థించండి. ఓ ప్రభువా, నీ వైభవమును మిక్కిలి వినయముతో ప్రార్థించుచున్నాము. తమ పవిత్రమైన నీ కుమారుని శరీరము రక్తముతో మాకు ఆహారము ప్రసాదించి మమ్ము ప్రేమించుచున్నావు.
అదే రీతిగా అతను దైవ స్వభావంలో మమ్మల్ని భాగస్తులను చేయను మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనం చేయించున్నాము. ప్రభు మీతో ఉండగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుతురు గాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించడము. పూజా బలి సమర్పించే ఫాదర్ గారు, మన గ్రామంలో ఇది ఆఖరి పూజ. అలాగే వేరే గ్రామాలన్నీ కూడా ఈ వారం అంతా ఒక రోజు పూజించుకుంటూ వచ్చాయి. మేము అడిగాం ఉపదేశంలో మరి ఈ చివరి వారంలో మరి పూజలు ఇవ్వండి మాకు కావాలని చెప్పి అన్నప్పుడు పోయిన ఆదివారం ప్రారంభించారండి. ఆదివారం సాయంత్రం నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు ఒక పూజ ఇస్తూనే ఉన్నారు. రేపు లాస్ట్ గ్రామం శనివారం, రేపుతో గ్రామాలు అయిపోతాయి అన్నమాట అండి. అప్పుడు ఆదివారం మండపేట విచారణ తరఫున మరి ఫాదర్ గారికి చిన్న సత్కారం చేస్తున్నారు విచారణ తరఫున. ఇప్పుడు మన గ్రామం తరఫున ఫాదర్ గారిని మనం చిన్న సత్కారంతో చిరు సత్కారంతో మనం సన్మానించుకుందాం. కనుక ఫాదర్ గారి ప్రేమతో ఈ ముందు వేయబడిన కుర్చీలు ఆశీనులు అవ్వాలని ప్రేమతో కోరుకుంటున్నాం. మన ఫాదర్ గారి గురించి రెండు మాటలండి. ఈ సమయంలో సన్మానం చేయడానికి వారు సిద్ధం చేసుకోండి. సాలువల పూలదండలు మన రవీంద్ర గారు, యేసుబాబు, ఎలాంటి యేసుబాబు గారు మరి సంఘం తరఫున వారు సిద్ధం చేసుకుని రావాలని మనం చేస్తాము. మన ఫాదర్ గారి గురించి రెండు మాటలు ప్రియులారా. మరి ఫాదర్ గారు చెప్పినట్టు మంచి కరోనాలు వచ్చారు. 2020 సంవత్సరం మంచి కరోనా. ఆ కరోనా టైంలో ఫాదర్ గారు ట్రాన్స్ఫర్లు అవ్వారు. తప్పని పరిస్థితిలో మరి వచ్చారు. ఆ కరోనా టైం కనుక వెళ్ళిపోయిన థామస్ ఫాదర్ గారు కూడా ఎవరు చెప్పకుండా, ఎందుకంటే జనం ఎవరు రాకూడదు అక్కడ పెట్టడం వీలేదు కనుక ఆయన కూడా ఎవరు తెలియపరచకుండానే సైలెంట్గా వెళ్ళిపోవడం జరిగింది. మన ఫాదర్ గారు టైంలో వచ్చారు. వారు కూడా గుమ్మం తిరగడానికి అవకాశం లేదు. అక్కడ ఏదో పూజ బలి ఇవ్వడం, మనం వెళ్ళి పలకరించడం అలాగే స్వీకరించాం. సంవత్సరం కొంచెం ఇబ్బందులు పడ్డాం. అయితే ఫాదర్ గారు కూడా కరోనా సోకింది. వాళ్ళకి ప్రార్థన చేయడం వల్ల ఫాదర్ గారు కూడా కరోనా సోకింది. మందులు చూసుకున్నాను, తగ్గింది. మళ్ళీ మూడోసారి వచ్చింది. మూడోసారి కూడా ఫాదర్ గారు మూడోసారి సీరియస్ అయ్యిందని మీకు ఎవరు తెలియదు. కానీ ఫాదర్ గారు కొంచెం ఎక్కువైపోయాయి. సీరియస్ అయితే వైజాగ్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతే మరి అక్కడ ఉన్నప్పుడు అక్కడ వైద్యం చేయించారు. మరి ముఖ్యంగా పూజా బలి ద్వారా స్వస్థత వచ్చింది ఫాదర్ గారు. బిషప్ గారు పూజా బలి ద్వారా అప్పుడు సాక్ష్యం చెప్పారు. చెప్పలేదు. మరి ఫాదర్ గారు సమయంలో క్రిస్మస్లో కూడా ఫాదర్ గారు లేరండి. ఆ టైంలో హాస్పిటల్ ఉన్నారు. క్రిస్మస్లకి వేరే ఫాదర్ గారు పురమాయిస్తే గ్రామాల క్రిస్మస్లన్నీ వేరే ఫాదర్ గారు వచ్చి చేశారండి ఆ టైంలో. మరి ఏదేమైనా కానీ మరి మండపాట విచారణలో మరి ఫాదర్ గారు చేసిన సేవలు గొప్పవి అండి. అన్నదానం పెట్టారు కదా, అన్నదానం ప్రతి శనివారం అన్నదానం పెడితే ఫాదర్ గారు అయితే మీరు కూడా ఎంతో కొంత సహకారం చేశారు. ఒక 20 మందికి ఒక 30 మందికి భోజనం లేని వాళ్ళకి భోజనం పెట్టారు. అడుక్కునే వాళ్ళకి, లేదంటే అక్కడ హాస్టల్ ఉంది, అనాథాశ్రమాలు ఉంది మనపట్ల, మదర్ తెరిసా, అక్కడికి వెళ్ళి వాళ్ళకి భోజనం పెట్టి పళ్ళు కూడా ఇచ్చేవారు. పళ్ళు, టిఫిన్. అలాగే హాస్పిటల్కి వెళ్ళి రోగులు కూడా కొన్ని పళ్ళు కూడా ఇచ్చేవారు. గుడికి వచ్చిన పళ్ళు అన్నీ కూడా పట్టుకెళ్ళిపోయి హాస్పిటల్కి వెళ్ళి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో భోజనం లేని వాళ్ళు కూడా వారికి సహకారం చేసేవి. అవి అంటే కుర్రలు తీసుకుని చేయబడిన తప్ప ఎవరికి తెలిసింది కాదు. చాలా సహకారం ఫాదర్ గారు విచారణ తరఫున సహకారం చేశారు. అలాగే మరి గుడి బాగు చేశారు. విచారణ గుడి బాగు చేశారు. స్లీవ్ మార్గాలు బయట ప్రహారీ గోడ మీద స్లీవ్ మార్గాలు పెట్టారు. గుడిలో స్లీవ్ మార్గాలు పెట్టారు. అంటే ప్రహారీ గోడ మరి చాలా ఎక్కువ రోజులు కట్టారు. సందరిస్తే ఆ పని చేయడం, మళ్ళీ సందరిస్తే పని మొదలెట్టడం, అలా కొద్దిగా ప్రహారీ గోడ మొత్తం పూర్తి చేశారు. కారణం ఏంటంటే మన స్థలాన్ని అక్కడ ఆక్రమించేసుకుంటున్నారు బయట వాళ్ళు. అక్కడ 2 అడుగులు 3 అడుగులు ముందుకు వచ్చేసి ఆక్రమించేసుకుంటుంటే దాన్ని ఏం చేశారంటే ఆ స్థలం మన స్థలం ఆక్రమణ అవ్వకూడదు, ప్రహారీ గోడ కట్టేయాలని చెప్పి దానికోసం ప్రయాసం చాలా లక్షలు ఖర్చు పెట్టారండి. చాలా లక్షలే, తక్కువేం అవ్వలేదు. అలాగే లక్షలు ఖర్చు పెట్టి ప్రహారీ గోడ నిలబెట్టి స్థలాన్ని ఆక్రమణ లేకుండా దాన్ని ఆఫ్ చేసేయాలి. ఆ విధంగా ఫాదర్ గారు చేసిన సేవలు చాలా ఉన్నాయి. మరి ఆ విధంగా మన మండపేట విచారణ కొంచెం అభివృద్ధిలోనికి నడిపించారు. బయట విచారణ ముందు బాలయేసు స్వరూపం పెట్టారు అండి. లోన కూడా స్వరూపాలు పెట్టారు, లోన కూడా పెంచారు స్వరూపాలు. అది కాకుండా మనకి
పల్లకిలు చేసారు. తక్కువ పెట్టి కదండి, అవి 50,000, 45,000, 50,000, 60,000 అలాంటివి 3 పల్లకిలు చేశారు. ఒకటి కాదు, వాడి తర్వాత ఒకటి, వాడి తర్వాత ఒకటి. ఆ విధంగా మరి ప్రోత్సహించారు. చాలామంది సహకారం కూడా చేశారు. ఫాదర్ గారి మాటిని ఎవరిని అడిగితే వాళ్ళకు కూడా సహకారం చేసి మన మండపేట మనం అభివృద్ధి చేసుకున్నాం ఫాదర్ గారి ద్వారా. ఇది మనకే అభివృద్ధి కదా. ఫాదర్ గారు ఏం పట్టుకుపోతున్నారా అని బట్ మనకి ఇచ్చేసేది వెళ్తున్నారు. కనుక ఆ విధంగా ఫాదర్ గారు చేసిన సేవను బట్టి గట్టిగా చప్పలు కొట్టి సన్మానం నాకు అయ్యేసుకోవాలి. ముందుకు రండి. అలా చాలా మన తాపేశ్వరం గుర్తుకుపోయేలాగా మరి ఇతర గ్రాండ్ అర్థం చేశారు. ఓకే ఈ రోజు నేను రావడం ఇదిగో వెనకాల కూర్చొచ్చిన పెద్దపల్లి ఆయన గంగరాజు గారు, ఆయన నన్ను కారు తీసుకొచ్చారు. కారులోనే గంగరాజు గారు చూడు అక్కడ మోటార్ సైకిల్ వెళ్ళకూడదు. రేపు కూడా నేను మిమ్మల్ని దామరెడ్డి కారులో తీసుకెళ్తాను అనుకుని వచ్చి కారు దిగితే బిషప్ గారు ఎలాగే సెంటర్ ఆఫీస్తారో ఆయన కారు మీద తీసుకురావడం అలాగే ఉంది. మీరు బిషప్ గారిని ఇది చీరలు పంచుకొని ఆహ్వానిస్తారు కదా, అలాగే నన్ను ఆహ్వానించడం సరిపోయింది కరెక్ట్గా. నేను అయితే ఊహించలేదు అలాగా. ఇదేంటే బాబు చాలా చక్కగా మీరు నన్ను పూలతో అక్కడి నుండి ఇక్కడ దాకా ఆహ్వానించారు. మరి సాయి శక్తుల నాకు మీరు సహకరించారు. ముఖ్యంగా ఆదివారం పూజ ఇవ్వడం మాత్రం చాలా మీ మాస్టర్ అనేవారు. అప్పుడు బాగా మేము 2 సార్లు 3 సార్లు తిరిగేసరికి మాకు కష్టం. మీరు ఎలా కూడా సుమారు 4 పూజలు ఎలాగే ఇవ్వగలుగుతున్నారు, ఎలాగిచ్చారు అని మేమే అలసిపోతున్నాం. మేము మీకన్నా చిన్నవాళ్ళైనా కానీ మీరు ఎంత దేవుడు ఇచ్చినటువంటి శక్తి నిజంగా అక్కడ పూజిస్తాను. ఆ పూజించిన తర్వాత నేను మళ్ళీ పాతపేట వెళ్తాను. పాతపేట మళ్ళీ ఇక్కడ మొక్క కడ వెంటనే ఇక్కడ పూజ చేస్తాను. మళ్ళీ ఇక్కడ మనం వెంటనే అడిగాలి. మళ్ళీ రాత్రి 11 ఎంత అవుతుంది ఇంటికి వెళ్ళేసరికి 7 వరకు 6 గంటలేదు, రాత్రి 11 గంటల వరకు నేను ఒక్కరోజు కూడా మానుకుంటా మీకు పూజలు ఇవ్వడం. అది నిజంగా అది నా గొప్పతనం కాదు, ఆ దేవుడి యొక్క ఆరోగ్యం ఇవ్వబట్టి. లేకపోతే నాకు ఆరోగ్యం కూడా అంత మాత్రంగా ఉంటుంది. బీపీ ఉంది, షుగర్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ దేవుడు నడిపిస్తున్నాడు. నిజంగా గొప్పతనం ఉందా ఆయన. మనం దేవుడి పని చేస్తే దేవుడు మన పని చేస్తాం. నాకు చాలా మీరు సహకరించారు. నిజంగా మీకు నాశారు కూడా మీరు ఇలాగే మీరు కూడా వస్తున్న ఫాదర్ గారిని మరి మీరు కూడా సహకరించండి. నేను మీకు ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే మన చిన్న గ్రామమైన దేవుడు మనల్ని దీవించారు. నిజంగా చెప్పాలంటే చిన్న గ్రామమే మంది, కానీ ఇంకా ఎక్కువ దీవిస్తాడు. కాబట్టి ఇంకా మనం ఎంతగా ఆరాధిస్తామో దేవుడు అంతగా మనను దీవిస్తుంటాడు. ఆరాధించడం మాత్రం మానేకండి.
ఉదయాన్నే లేచి దయచేసి ఇదిగో అన్నీ ఒకరు చేయలేరు, అన్నీ ఒకరు చేయరు. నా తర్వాత వచ్చిన బాధ చేయొచ్చు, ఆమెనే చెప్పండి. నా తర్వాత వచ్చిన బాధ చేయొచ్చు. ఇప్పుడు నేను గోడ కట్టాను, అన్ని నేను కట్టేస్తే నాకు సమయం ఉండదండి, నేను వెళ్ళిపోవాలి కదా. ఆ తర్వాత వచ్చి మరి సౌరగోపాలు గుళ్ళు కట్టారు, మరి నేను వచ్చి గోడ కట్టాను. నాకు ముందు ఫాదర్ అవన్నీ రేస్ చేసేది లోతుగా ఉండేది కదా, ఎక్కడ మన ఒక్కరు ఒక ఫాదర్ ఒక పని చేస్తారు, అన్ని ఒకరు చేసేదారు కదా. చేయగలండి, చేయాలన్నది కానీ టైం ఉండదు. అది చేసుకోవాలి. దయచేసి నా కోసం మీరు ఏం చేయాలి? మీరు అనొచ్చు, మీకోసం ఏమి చేస్తారు, మీరే మా కోసం చేయాలని అనొచ్చు. కానీ కాపర్ని సాధారణ ఏం చేస్తుందా, కాపర్ని కొడుతుంది. కాపర్ని కొడితే గొడవలన్నీ చదవాలి. అందుకే సాధారణ ఏం చేస్తే కాపర్ మీదే ఎక్కువ దాన్ని దృష్టి పెడతాం. ఏం చెప్పచ్చు చెప్పరా? కాపర్ని పడగొడితే గొడవలన్నీ చెల్లా చెదరైపోతాయి అని చెప్తే గురువులను కాపర్లు తల్లిదండ్రులు మనం ఇంకా గట్టిగా ఉండాలి, స్ట్రాంగ్ గా బలంగా ఉంటేనే మన కాపర బాగుంటే సంఘం అంతా, కుటుంబ యజమాని బాగుంటే కుటుంబం అంతా కూడా బాగున్నట్లే అని చెప్తారు. మీరందరూ నాకు మాట కూడా కాపర్ల కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. వాళ్ళు బాగుంటే కదా మనం బాగుంటాం, అవునా కదా అని చెప్పి దయచేసి ఈ చివరి సందేశం మీరు ప్రతిరోజు కూడా ఈ నెలలో అందరూ కూడా తప్పనిసరిగా నాకు మాట కావాలి. చేస్తావా కదా? ఎప్పుడు చెప్తాను, నేను చెప్పు అలా చేస్తాను కదా. చాలా మంది చేస్తాను, నాకు తెలుసు, చాలా మంది చేస్తాను. ఇంకా ఎవరైనా పొరపాటు చేయలేదంటే ఈ నెల అంతా కూడా ఎన్ని రోజులు ఉన్నాయి అంతా 17, ఇంకా 13 రోజులు ఉన్నాయి, 14 రోజులు ఉన్నాయి. ఈ 14 రోజులన్నా ప్రతిరోజు మీరు ఏం చెప్పండి. దేవుడు మన కొత్త కూడా దేవుడు మనకు వచ్చు. ఆయన చిత్తం లేకుండా తల వెంట్రుక కూడా రావాలి, జీవమైన చావాలి. ఎవరి చిత్తం ఉండాలా? ఆయన చిత్తం వస్తుంది. రోజు వస్తే చూడు చక్కని దేవాలయం, దేవుడు మనకి అందమైన దేవాలయం నిర్మిస్తాడు. తప్పనిసరిగా దేవుడు మనం క్రియను బట్టి దేవుడు మనలను దీవిస్తాడు. నా కోసం చెప్పండి, నేను మీకోసం కూడా చెప్తాను. ఇంత ఏర్పాట్లు, భారీ ఏర్పాట్లు మీరు చేస్తున్నారు. మీ గోపదేశ్ మాస్టర్ గారు, మీ పెద్దలు, యూత్ చాలా ఎక్కువ మంది పిల్లలు అందరూ కూడా మంచి భవిష్యత్తు, అందరూ కూడా మంచి భవిష్యత్తు దేవుడు ఇస్తాడు. ఆమేన్, ఆమేన్. పిల్లలందరూ కూడా చక్కగా బాగా చదివించండి, బిడ్డల్ని ప్రేమించండి, బిడ్డలు ప్రార్థించండి, బిడ్డల కోసం జీవించండి. మన చెప్పడం పెద్దగొడ్డు పల్లి వచ్చానికి వెళ్తున్నారు వైజాగ్ దగ్గర. వారి కోసం ప్రార్థన చేద్దాం. అలాగే మంటపడి వచ్చాను కూడా మర్చిపోకుండా అప్పుడప్పుడు వస్తుండాలి ఫాదర్ గారు. అంత ప్రేమ మరి ఫాదర్ గారు పంచుకున్నారు. మంచిది. చాలా మంది కొంతమంది బాధపడుతున్నారు గుండెల్లో, ఫాదర్ గారు అంత ప్రేమ వారు చూపించారు. మంచిది. దేవత సమర్పణ. నా యొక్క రాజు, నా యొక్క తల్లి, నన్ను మీకు సంపూర్ణంగా సమర్పించున్నాను. నా యొక్క భక్తిని విస్మరించడం ఈ దినము నా కళ్ళను, చెవులను, నోరును, హృదయమును పూర్తిగా మీకు సమర్పించున్నాను. కాబట్టి నన్ను మీరు సొంతం చేసుకుని కాపాడడం జేసు మరియు జోరప్ప నా హృదయమును, నా ఆత్మను, నా జీవితంలో సమర్పించున్నాను. జేసు మరియు గడపాల్సిన సహాయం చేయాలి. జేసు మరియు మీ దివసాన్ని దానము సమాధానంగా ప్రాణవిచ్చుకున్నాక ఆమేన్. స్లేగుర్తు పితాపుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. చివరిగా గ్రూప్ ఫోటో తీసుకుందాం. వందనమయ్యా అంతోనివానా, వందనమయ్యా ఓదార్చువానా, వందనమయ్యా అంతోనివానా,
వందనమయ్యా ఓదార్చువారా. వందనం 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 వందనమయ్యా అంతోనివారా. వందనమయ్యా ఓదార్చువారా. వందనం 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 వందనం. అడిగినదే తడవుగా ఇచ్చువారు మీరని, అద్భుతాలు చేయగా మహిమలెన్నో గలవారని. పరితాప హృదయులను ఊరడించువారని, పాపాత్ముల మనసును మార్చువారు మీరని. నిన్ను వేడగా నీ దరిని చేరగా మాకు తోడుగా మా చింత నుండుమా. అభయమిచ్చి శుభము కూర్చి ఆదరించుమయ్యా. వందనమయ్యా అంతు